అసలు ఈ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి? దిస్ బ్యాక్టీరియా విల్ ఎంటర్ ఇన్ టు ద బ్లడ్ స్ట్రీమ్. ఎమర్జెన్సీలో వాళ్ళని అడ్మిట్ చేయాలి, ఐవీ మెడికేషన్స్ పెట్టాలి, కొంతమందికి డీజే స్టెంట్ అని ఒక స్టెంట్ వేయాల్సి వస్తుంది. ఇట్లా స్టోన్ వల్ల బ్లాక్ అయ్యి డయాలసిస్కి వెళ్ళాల్సిన పరిస్థితి అట్లా వస్తుందా? డయాలసిసే కాదు, మేము కిడ్నీలు తీసేయాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. 1 కిడ్నీతో కూడా సర్వైవ్ అవ్వచ్చా హ్యూమన్ బీయింగ్? Hydrating yourself is the most important key factor to prevent infections or stone formation. After a point of time, ఇంకా కిడ్నీ కూడా సిగ్నల్ ఇవ్వడం ఆపేస్తుందండి. వెల్కమ్ టు బర్డ్ టాక్స్. ఈరోజు మనకు ఒక ప్రత్యేకమైన అతిథి ఉన్నారు. హెల్త్ కేర్లో చాలామంది ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్, యూటీఐ, కిడ్నీ స్టోన్స్. వీటి గురించి మన వ్యూవర్స్ చాలామంది దీని మీద ఒక పాడ్కాస్ట్ చేయమని రిక్వెస్ట్ చేస్తుంటే, డాక్టర్ సంయుక్త గారు యూరాలజిస్టు, చాలా స్పెషలిస్ట్ డాక్టరు, ఎంసీహెచ్ యూరాలజీ చేశారు అండ్ ఆవిడ ఫెలోషిప్ కూడా చేశారు. షీఈ్ ఎన్ యూరోగైనకాలజిస్ట్. సో వారిని రిక్వెస్ట్ చేస్తే వారు అంత బిజీ టైంలో కూడా మనకు కేటాయించి ఈరోజు పాడ్కాస్ట్కి వచ్చారు. డాక్టర్ గారు, వెల్కమ్ టు బర్డ్ టాక్స్. నమస్తే అండి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. మేము అడగగానే వచ్చినందుకు. మా వ్యూవర్స్ చాలామంది ఈ పాడ్కాస్ట్ చేయమని అడుగుతూ ఉన్నారు. వాళ్ళ కోరిక మీద మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. యూరాలజీ స్పెషలిస్టు, యూరో గైనకాలజిస్ట్ అని చెప్పారు, ఫెలోషిప్ ఉంది అని. అసలు ఈ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి? సో యూటీఐ అంటామండి మన దాంట్లో. ఇట్స్ ఆల్సో కాల్డ్ యాజ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. అంటే ఏంటంటే కిడ్నీ మూత్రపిండం నుంచి యురేటర్, మూత్ర సంచి, బ్లాడర్ వరకు ఆర్ బయటకు వచ్చే మూత్రనాళం, యురెత్రా, దీంట్లో ఏ భాగంలో ఇన్ఫెక్షన్ వచ్చినా దాన్ని యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అని అంటాం. ఎనీవేర్ ఫ్రమ్ కిడ్నీ టు యురెత్రా, ఏ పార్ట్ ఆఫ్ ద యూరినరీ ట్రాక్ట్లో వచ్చినా ఇట్స్ కాల్డ్ యాజ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అండి. సింపుల్లీ. వెరీ క్లియర్. సిమ్టమ్స్ ఏంటంటే ఈ యూరినరీ ట్రాక్? సో జనరల్ కామన్గా వచ్చే సిమ్టమ్స్. సో వన్ ఆఫ్ ద యూరాలజీలో మనం ప్రత్యేకంగా మాట్లాడుకుంటే, ఆర్ యూరోగైనకాలజీ ఫర్ ఇన్స్టెన్స్, మోస్ట్ కామన్ మా ఓపీడీకి వచ్చే పేషెంట్స్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ పేషెంట్స్. జనరలీ వాళ్ళ సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే, మేడం నాకు ఒక 3 days 4 days నుంచి యూరిన్లో బాగా మంటగా ఉంటుంది, యూరిన్ పాస్ చేస్తుంటే నొప్పిగా ఉంది, లేకపోతే జ్వరంగా అనిపిస్తుంది, లేకపోతే నడుములో నొప్పిగా ఉంది. ఇంకొంచెం సివియర్గా ఉన్న వాళ్ళు అంటారు, కొంచెం నాకు రక్తం కూడా పడుతున్నట్టుంది మేడం, నా యూరిన్ పింక్ కలర్లో ఉంది, రెడ్ కలర్లో ఉంది, నేను యూరిన్ ఆపుకోలేకపోతున్నాను, నాకు ఊరికనే యూరిన్ వచ్చేస్తుంది. సో జనరలీ ఇవి సిమ్టమ్స్ ఉంటాయండి, మోస్ట్ కామన్ యూరినరీ ట్రాక్ట్ సిమ్టమ్స్ ఇన్ఫెక్షన్. యూరినరీ ఇన్ఫెక్షన్కి కాజ్ ఏంటి మేడం? చాలామంది ఏమంటారంటే పబ్లిక్ టాయిలెట్స్ యూజ్ చేయటము, మెట్రో టాయిలెట్స్ యూజ్ చేయటం, వీటి వల్ల కూడా పెరుగుతుంది అని అంటారు. నాట్ రియలీ అండి. ఒక విధంగా అది ఒక మిత్ అని చెప్పాలి. నాట్ జస్ట్ బికాస్ మనం ఒక కంటామినేటెడ్ టాయిలెట్ మీద కూర్చున్నాము అనగానే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ రాదు. ద మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటే ఫస్ట్ వాటర్ తాగకపోవడం అండి. వాటర్, అస్సలు వాటర్ చాలా మంది చేసే మిస్టేక్, ఎస్పెషలీ వాట్ ఐ హియర్ ఫ్రమ్ వర్కింగ్ క్లాస్. మేడం మీరు చెప్పినట్టు వాటర్ తాగుతున్నాను, నేను 2 glasses వర్క్కి వెళ్ళే ముందు తాగుతున్నాను, నేను వర్క్ నుంచి 8 o'clockకి రాగానే వెంటనే ఇంకో 2 glasses తాగేస్తున్నాను అని. కానీ అవును, మీరు మార్నింగ్ 2 glasses తాగుతున్నారు, కానీ వర్క్కి వెళ్ళి 8 to 10 hours వర్క్లో ఏం తాగకుండా యూ స్టార్వ్, యూ డీహైడ్రేట్ యువర్ బాడీ. మళ్ళీ నైట్ వచ్చి ఇంకో 2 glasses తాగినా మీ బాడీ ఎంతైనా డీహైడ్రేట్ అయిపోద్ది. అండ్ దట్ ఈస్ డెఫినెట్లీ ఇన్సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ వాటర్. ఎస్పెషలీ మన హైదరాబాద్ లాంటి ట్రాపికల్ క్లైమేట్లో చాలా ఈజీగా డీహైడ్రేట్ అయిపోతామండి. సో ద మెయిన్ రీజన్ ఆఫ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఇస్ ఫస్ట్ నాట్ డ్రింకింగ్ adequate amount of water or not hydrating ourselves. నెక్స్ట్ వచ్చేది హోల్డింగ్ యూరిన్ అండి. ఒక్కొక్కరు 8 గంటలు 10 గంటలు హోల్డ్ చేసేస్తారు. ఎందుకు అని అడిగితే, మేము వెళ్ళే ప్లేసెస్లో వాష్రూమ్స్ బాగుండవు మేడం, అందుకే. చిన్న పిల్లలు, స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ కూడా ఇదే ఆన్సర్, మేడం మా స్కూల్లో వాష్రూమ్స్ చాలా డర్టీగా ఉంటున్నాయి. సో ఆల్ త్రూ ద స్కూల్ టైమ్ ఆర్ వర్క్ టైం వాళ్ళు ఆపేస్తున్నారండి. సో వెన్ యూ స్టార్ట్ హోల్డింగ్ ద యూరిన్, బ్యాక్టీరియా అక్కడ అలా హోల్డ్ అయిపోద్ది. మన బాడీ మెకానిజంని మనమే కౌంటర్ చేస్తున్నట్టు. సో అది కౌంటర్ చేసినప్పుడు ఏమవుద్ది, ఈజీగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయి అన్నమాట. హోల్డింగ్ పీస్ యూరిన్ కి వెళ్ళకుండా ఉండటం కూడా ఒక కాజ్. డెఫినెట్, అది వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ అండి. జనరలీ వన్స్ ఇన్ అ వైల్, ఎప్పుడో ఒకసారి ఇఫ్ యూఆర్ హోల్డింగ్, యూ క్యాన్ హోల్డ్. నార్మల్ పర్సన్ ఎవరైనా ఒక 3 to 4 hours హోల్డ్ చేయగలరు. అదే పనిగా రోజు అవర్స్ టుగెదర్ హోల్డ్ చేస్తే యూ విల్ ల్యాండ్ అప్ ఇన్ యూటీఐ. యూటీఐ ఒకటే కాదండి, స్టోన్స్ కూడా.
This is one of the major reasons in tropical climates to get urinary tract infections and stones. అందుకని చిన్న పిల్లల్లో కూడా స్కూల్కి వెళ్ళే పిల్లల్లో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ హోల్డింగ్ జనరలీ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ లో చాలా కామన్ గా దే కమ్ టు మై ఓపీడీ అండి. పిల్లలు మదర్స్ కానీ ఫాదర్స్ కానీ తీసుకొస్తారు, మేడం యూరిన్కి వెళ్ళేటప్పుడు ఏడుస్తున్నాడు, బాగా నొప్పి అంటున్నాడు అని. మనం యాక్చువల్లీ హిస్టరీలోకి వెళ్ళి డిగ్ చేసి చూస్తే ఆ బాబో పాపే చెప్తారు, మేము ఇంట్లో ఉన్నప్పుడు వెళ్తున్నాం మేడం, మళ్ళీ స్కూల్ నుంచి వచ్చిన తర్వాతే వాష్రూమ్కి వెళ్తున్నాము అని. ఇంకోటి పిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కడ స్కూల్లో వాటర్ తాగితే వాష్రూమ్ వస్తుంది, వాటర్ కూడా తాగడం మానేస్తున్నారు. సో 2 కంబైన్డ్ ఫ్యాక్టర్స్ పిల్లల్లో ఇంకా ఈజీగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఇప్పుడు ఎక్కువగా చూస్తున్నాం. ఇంకా సో హోల్డింగ్ పీ ఇస్ నాట్ ఎ మిత్. యూరిన్ ఆపుకోవడం వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వస్తుంది అనేది ట్రూత్. yes it is a truth. వేరాజ్ పబ్లిక్ టాయిలెట్స్ కొంచెం అట్లాంటి చోట వెళ్ళడం అనేది మిత్. అంటే జస్ట్ బికాస్ మనం పబ్లిక్ టాయిలెట్ మీద కూర్చున్నామని మాత్రం యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ రాదు. మనం వాటర్ తాగకుండా ఆల్రెడీ డీహైడ్రేట్ చేసేసి ఆల్రెడీ హోల్డ్ చేసి ఆల్రెడీ మనం ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాక్టర్ ఉంచి మనం ఫుల్లీ కొంచెం అన్హైజీనిక్ ఏరియాలో కూర్చుంటే ఈజీగా అట్రాక్ట్ అవుతాయి బ్యాక్టీరియా మనకి. దానికి మరి మెడికేషన్ ఏంటి యూరినరీ? సో జనరలీ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తే ఫస్ట్ వీ ట్రై టు ఎవాల్యుయేట్ అండి ద కాజ్ ఆఫ్ యూటీఐ. ఇస్ ఇట్ అ ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ యూటీఐ ఆర్ హ్యావ్ దే గాట్ ముందు ప్రీవియస్ ఎపిసోడ్స్ ఆఫ్ యూటీఐ వచ్చాయా? ఎందుకంటే ఒక పేషెంట్కి ఒక ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ యూటీఐ వస్తే బేసిక్ యాంటీబయాటిక్స్ లేకపోతే ఆల్కలైజర్స్ అంటాం, అంటే వాటర్లో కలుపుకొని తాగే సిరప్స్ వాటితో ట్రీట్ చేస్తాం. కానీ రిపీటెడ్ అటాక్స్ ఆఫ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి అంటే చాలామంది వచ్చి కొంతమంది చెప్తారు, ఈ మంత్లో నాకు 3 times వచ్చాయి మేడం, లేకపోతే 6 monthsలో నాకు more than 4-5 times వచ్చాయి, రికరెంట్ యూటీఐస్ అంటామండి. అలా వస్తే మాత్రం వి థరోలీ ఎవాల్యుయేట్ వాట్ ఈస్ ద రీజన్ ఆఫ్ రికరెంట్ యూటీఐ. అంటే ఇండ్వెల్లింగ్ స్టోన్స్ ఏమైనా మిస్ అయ్యారా, లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం రిఫ్లక్స్ కానీ డయాబెటీస్ కానీ వేరియస్ అదర్ రీజన్స్ ఉంటాయి, దాన్ని కంపల్సరీగా ఎవాల్యుయేట్ చేస్తాం. ఇప్పుడు మోడర్న్ మెథడ్స్ వచ్చినాయా మేనేజ్ చేయడానికి ఏమన్నా కొత్తగా అడ్వాన్స్డ్ మెథడ్? యూటీఐ మేనేజ్మెంట్లో అ లాట్ ఆఫ్ చేంజెస్ హ్యావ్ హ్యాపెండ్ అండి. అంటే ఇఫ్ యూ క్యాన్ టేక్ ఓవర్ ద పాస్ట్ 20 to 30 years, ఫస్ట్ యాంటీబయాటిక్స్లోనే చాలా చేంజ్ వచ్చింది. ఒకప్పుడు బేసిక్ యాంటీబయాటిక్స్ వాడేవారు, ఇప్పుడు నైట్రోఫిరాంటాయిన్స్ వచ్చాయి, లేకపోతే ఫాస్ఫోమైసిన్స్ వచ్చాయి. బెటర్ ఫాస్టర్ ఎఫెక్టింగ్ అండ్ లాంగర్ యాక్టింగ్ యాంటీబయాటిక్స్ బెటర్గా ఉన్నాయి. యూ హ్యావ్ కాంబినేషన్స్ ఆఫ్ క్రాన్బెర్రీ డీమానోస్ అని టాబ్లెట్స్ కింద వచ్చాయి విచ్ విల్ ప్రివెంట్ ఫర్దర్ recurrences of UTIs. Different type of syrups వచ్చాయి. ఏంటండి క్రాన్బెర్రీ అండ్ డీమానోస్ అండి. సో ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ క్రాన్బెర్రీ అండ్ డీమానోస్. దీని అడ్వాంటేజ్ ఏంటంటే దిస్ పర్టిక్యులర్ కాంబినేషన్ ప్రివెంట్స్ బ్యాక్టీరియా ఫ్రమ్ అటాచింగ్ టు ద వాల్ ఆఫ్ ద బ్లాడర్. మూత్ర సంచికి అంటుకోకుండా క్రిముల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇమీడియట్ అటాక్ ఆఫ్ యూటీఐని ఇట్ మైట్ నాట్ డీల్, బట్ ఫర్దర్ అటాక్స్ ఆఫ్ యూటీఐ రాకుండా రికరెన్స్ రాకుండా చూసుకుంటాయి. ఇప్పుడు ఇంకా కొత్త డ్రగ్స్ వచ్చేసాయి, నాన్ యాంటీబయాటిక్ ప్రొఫైలాక్సిస్ అండ్ మెథమీన్ హిప్యూరేట్లు డిఫరెంట్. అంటే ఇఫ్ సంబడి బికాస్ ఆఫ్ సమ్ కండిషన్స్ రిక్వైర్స్ వెరీ లాంగ్ టర్మ్ యాంటీబయాటిక్, ఒక 3 months 4 months 6 months, అలాంటి వాళ్ళకి యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ రాకుండా నాన్ యాంటీబయాటిక్ ప్రొఫైలాక్సిస్ ఆఫ్ యూటీఐస్ అని వచ్చాయి. మెథమీన్ హిప్యూరేట్ ఇంకా డిఫరెంట్ అదర్ డ్రగ్స్ వచ్చేసాయి అన్నమాట. క్యాన్బెర్రీ జ్యూస్ తాగమంటారు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, ఎందుకు అది? ఇస్ ఇట్ ఎ మిత్ ఆర్ ట్రూత్? అది తాగితే కొంత తగ్గుతుంది. క్రాన్బెర్రీ జ్యూస్ డస్ ప్రివెంట్ రికరెంట్ UTIs. The only thing is the cranberry juices that are available in India are highly sweetened cranberry juices and they're extremely sweetened. So per se the quantity of cranberry in it is very less and the amount of sugar is very high. So there is more harm done by it than a benefit. Rather than that, my patient cheppante, if you can get cranberry as a berry, eat. If you really don't get, the tablet form is better because you are getting a sure quantified dose of a cranberry entering your body. And it is a cranberry flavor only a juice lo sugar syrup ante andi cranberry flavor ikkada chaala sweetened ga dorkestunandi avi peddaga benefit cheyatledu actually. కొంతమంది మా ఫ్యామిలీలో నాకే ఒక ఎక్స్పీరియన్స్, మా మదర్కి యూరినరీ ఇన్ఫెక్షన్ అది స్ప్రెడ్ అయ్యి కిడ్నీస్కి వెళ్ళి చాలా క్రిటికల్ అయింది. అవునండి, అట్లా కూడా ఆ ప్రమాదం కూడా ఉంటుంది. ఓ ఎస్ అండి, దిస్ ఇస్ యాక్చువల్లీ చాలా మందికి అవేర్నెస్ లేదండి. లాట్ ఆఫ్ పీపుల్ ఎస్పెషలీ వీ టెన్ టు ఇన్సిస్ట్ దిస్ ఇన్ ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ అండి, ఆఫ్టర్ ది ఏజ్ ఆఫ్ 50 years. మీకు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వస్తే డోంట్ ట్రై టు డూ అన్ ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ ఫర్ ఇట్. అంటే మీరే ఇంట్లో కొబ్బరి నీళ్ళు తాగేసి, మీరే ఇంట్లో మజ్జిగ తాగేసి, లేకపోతే ఫార్మసీకి వెళ్ళి వాడు ఏదో ఒక మందు ఇచ్చాడని మనం వేసేసుకుంటే కాదండి. ఎందుకంటే
ఆ ఏజ్ గ్రూప్లో యూటీఐ నెగ్లెక్ట్ అయ్యి యూటీఐ అలాగే ఉంటే ఈ యూటీఐ ఆర్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కింద సింపుల్గా సిస్టైటిస్ ఆర్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటే లోవర్ ట్రాక్ట్ ఇన్వాల్వ్ అయినప్పుడు, లోవర్ ట్రాక్ట్ ఇన్వాల్వ్ అయినంతసేపు ఇట్ ఈస్ ఆల్వేస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ యూ కెన్ మేనేజ్ విత్ మెడికేషన్. అక్కడి నుంచి బ్యాక్టీరియా కొంచెం పైకి కిడ్నీ వరకు పాకితే దాన్ని పైలోనెఫ్రైటిస్ అంటమాట. పైలోనెఫ్రైటిస్ అంటే కిడ్నీకి స్ప్రెడ్. ఎస్, స్ప్రెడ్ ఇన్ టు ద కిడ్నీ, పైలోనెఫ్రైటిస్. పైలోనెఫ్రైటిస్లోకి వచ్చినప్పుడు కొంచెం ఎల్డర్లీ ఏజ్ గ్రూప్లో ఓన్లీ మెడికేషన్తో మేనేజ్ చేయడం కష్టం, ఇంట్లో మేనేజ్ చేయడం ఇంకా కష్టం అండి. ఎందుకంటే చాలా ఫాస్ట్గా దే విల్ ఎంటర్ ఇన్ టు అ స్టేజ్ కాల్డ్ as యూరోసెప్సిస్. అంటే ఏంటంటే దిస్ బ్యాక్టీరియా విల్ ఎంటర్ ఇన్ టు ద బ్లడ్ స్ట్రీమ్. సో అప్పుడు ఏమైపోద్ది, ఫీవర్, చిల్స్, కొంతమందికి బీపీ పడిపోవడము, సివియర్ పెయిన్, ఆల్ దిస్ హ్యాపెన్స్ మాట. అప్పుడు ఏం చేయాలంటే ఎమర్జెన్సీలో వాళ్ళని అడ్మిట్ చేయాలి, ఐవీ మెడికేషన్స్ పెట్టాలి, కొంతమందికి డీజే స్టెంట్ అని ఒక స్టెంట్ వేయాల్సి వస్తుంది. సో ఇవన్నీ అవుతాయి. సో అందుకే ఎస్పెషలీ వీ ఇన్సిస్ట్ ఆన్ టెలింగ్ 50+ వాళ్ళు ప్లీజ్ డోంట్ నెగ్లెక్ట్ అ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. ఒక్కసారి మీ దగ్గరలో ఉన్న యూరాలజిస్ట్ని అయినా కన్సల్ట్ చేయండి. మనం ఓవర్ ది కౌంటర్ మెడికేషన్, ఎందుకంటే ఆ ఏజ్లో కొంచెం ఎంతైనా రెసిస్టెన్స్ టు ఇన్ఫెక్షన్ కొంచెం రిలేటివ్లీ తక్కువ ఉంటుంది. అండ్ వాళ్ళకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డయాబెటీస్ కానీ కోమార్బిడిటీస్ ఉంటే మాత్రం ఇంకా ఫాస్ట్గా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయిపోతాయి. సో అయ్యో అని మనం ముందే తర్వాత బాధపడేదానికంటే ముందే జాగ్రత్త పడడం బెటర్. మా మదర్కి ఇన్ఫెక్షన్ వచ్చింది, ఫీవర్ వచ్చింది, చిల్స్ వచ్చాయి, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ టు కిడ్నీ అంటే మేము నమ్మలేదు ఎందుకు అవుతుంది అని. తర్వాత డాక్టర్ ఎక్స్ప్లెయిన్ us. దట్ ఈస్ వన్ డేంజరస్ కండిషన్. మళ్ళీ ఆ చాలా క్రిటికల్ అయింది. రకరకాలు ఉంటాయండి. మళ్ళీ పైలోనెఫ్రైటిస్ వచ్చిన తర్వాత కూడా దేర్ ఆర్ లాట్ ఆఫ్ పేషెంట్స్ హూ విల్ నాట్ కమ్ టు అస్ ఇమీడియట్లీ. వాళ్ళు మళ్ళీ ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ తీసుకుంటారు. ఏదో యాంటీబయాటిక్స్ బేసిక్వి ఫార్మసీ వాళ్ళు ఇచ్చేయడమో లేకపోతే లోకల్ డాక్టర్ ఇవ్వడమో. దాంట్లో చాలా సివియర్ ఫార్మ్స్ ఉంటాయండి. దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఎంఫైసమాటస్ పైలోనెఫ్రైటిస్. ఇంకా ఆ ఫేసెస్కి వచ్చినప్పుడు మాకు కూడా యాజ్ యూరాలజిస్ట్ ఆర్ ఎక్స్పీరియన్స్ యూరాలజిస్ట్ ఇట్ బికమ్స్ అ టాస్క్ ట్రీటింగ్ ఇట్. ఆ పాయింట్లో పేషెంట్కి అర్థం కాదు హౌ డిడ్ అ సింపుల్ యూటీఐ బికమ్ సో కాంప్లికేటెడ్ అని. బట్ దెన్ ఇట్ క్యాన్ బికమ్ కాంప్లికేటెడ్ అండి. మా మదర్కి అలాగే స్టంట్ కూడా వేశారు. తర్వాత నౌ షీ రికవర్ గుడ్. సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ వల్ల కూడా యూరినరీ ఇన్ఫెక్షన్ మీరు ఇందాక అన్నారు, ఇది సిట్రోసిస్, హనీమూన్ సిస్టైటిస్. ఇది ఒక పెద్ద మిత్ అండి. నన్ను ఎంతమంది యంగ్ కపుల్స్ వచ్చి అడుగుతారో, హనీమూన్ సిస్టైటిస్ ఇస్ నాట్ అ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్. It is a form of infection that occurs after an intercourse, but it is not a sexually transmitted infection like herpes or HIV or లేకపోతే chlamydia no ఆ టైప్ కాదండి. So what happens is females లో you particularly see this in females. Honeymoon cystitis is very particularly seen in sexually active females. ఏమవుతుందంటే ఫీమేల్స్లో ఏనల్ ట్రాక్ట్, జెనైటల్ ట్రాక్ట్ అన్నీ పక్కనే ఉన్నాయండి. దేర్ ఆల్మోస్ట్ లెస్ దాన్ అన్ ఇంచ్ డిస్టెన్స్లో ఉన్నాయన్నమాట. మోస్ట్ కామన్ బ్యాక్టీరియా విచ్ కాజ్ యూటీఐ ఏంటి, ఈకోలై. ఈ ఈకోలై అన్నది ఎక్కడ వస్తుంది, ఈ ఏనల్ ట్రాక్ట్ నుంచే వస్తుంది. సో ఏమవుతుందంటే ఎస్పెషల్లీ ఇంటర్ కోర్స్ అప్పుడు అక్కడ సరౌండింగ్ ఉన్న బ్యాక్టీరియా ఈజీగా యురెత్రా దగ్గర పుష్ అయిపోద్ది. సో బికాస్ ఫీమేల్స్ హ్యావ్ అ షార్టర్ స్మాలర్ యురెత్రా, ఇవి ఈజీగా బ్లాడర్కి అసెండ్ అయిపోయి ఇన్ఫెక్షన్స్ వస్తాయి అన్నమాట. బట్ చాలా మంది నన్ను అడుగుతారు, హనీమూన్ సిస్టైటిస్ ఇస్ నాట్ అ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్. It's just an infection that occurs because of intercourse, but it's not sexually transmitted. That's all, ante. Anatomy. Yeah. ఉమెన్ లో ఎక్కువ యూటీఐ ఉంటుంది ఎందుకు? మేల్ లో 10x or 8x ఎక్కువ అని అంటారు. Not really 10x అండి. You can say maybe 4x or 3x. Thanks to our lifestyle, that 10x has become 3x or 4x today. సో యూటీఐ ఫీమేల్స్లో ఎందుకు ఎక్కువ అంటే మెయిన్లీ బికాస్ ఆఫ్ ద ఎనటామికల్ ఫ్యాక్టర్స్ అండి. ఎందుకు అంటే ఫస్ట్ అ మేల్ యురెత్రా ఇస్ 20 centimeters లాంగ్. సో ఫర్ బ్యాక్టీరియా టు ట్రావెల్ త్రూ 20 centimeters అండ్ గో టు బ్లాడర్, అప్పటి లోపల డిఫెన్స్ మెకానిజం వర్క్ అవుద్ది. ఫీమేల్స్లో 4 centimeters అండి, చాలా ఈజీగా పెనట్రేట్ అయ్యి వెళ్ళిపోద్ది. ఇంకోటి యాక్సెస్ టు ద యురెత్రా అంటే ఏంటంటే నేను చెప్పినట్టు ఫీమేల్స్లో యురెత్రా, వెజైనా, జెనైటల్ ఏరియా, ఏనస్ అన్ని పక్కనే ఉన్నాయి. ఏ ఒక్క దాంట్లో బ్యాక్టీరియా ఉన్నా ఈజీగా క్రాస్ కంటామినేట్ అయిపోవచ్చు. ఇట్స్ వెరీ ఈజీ. యా, ఎందుకంటే 1 less than an inch డిస్టెన్స్ లో ఉన్నాయి మాట ఈచ్ సిస్టమ్. సో ఇట్స్ వెరీ ఈజీ మాట. అండ్ ఇంకోటి ఇంటర్ కోర్స్. వన్ ఆఫ్ ది అదర్ మేజర్ రీజన్స్ ఫర్ యంగ్ ఫీమేల్స్ ఎస్పెషలీ ఇంటర్ కోర్స్ ఆల్సో క్యాన్ రిజల్ట్ ఇన్ మోర్ యూటీఐస్ మాట. అందుకే ఫీమేల్స్ లో కొంచెం యూటీఐస్ ఎక్కువ రిలేటివ్లీ. మేల్ లో urinary tract infection, does it leads to prostate problems? కొంతమందికి
సో ప్రాస్టటైటిస్ అంటామండి. ఇట్స్ కాల్డ్ as prostatitis. Yes, urinary tract infections can lead to prostatitis or prostatic infections can lead to urinary tract infections. So vice versa. Generally prostatitis అన్నది మేము మోర్ కామన్లీ యంగ్ మేల్స్ అంటే బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ 25 to 40లో చూస్తాం. వన్స్ యూ క్రాస్ 50 years, their reason of UTI is a prostatic enlargement. But yes, prostate UTI can cause prostate infection can cause UTI. They both are interlinked. ప్రాస్టేట్ ఎన్లార్జ్ అయితే ఏమవుతుందండి? వీళ్ళు యూరిన్ హోల్డ్ చేయలేరా? ప్రాస్టేట్ గ్లాండ్ ఆర్ ప్రాస్టేట్ గ్రంథి అన్నది మన బ్లాడర్ కింద ఉన్న ఆర్గన్. సో ఇట్ హ్యాస్ సర్టన్ సెక్షువల్ ఫంక్షన్స్ మాట. యాజ్ ఏజింగ్ హ్యాపెన్స్, ఇట్స్ అన్ ఏజింగ్ ప్రాసెస్, ఇట్స్ నాట్ రియల్లీ అ డిజీజ్ అండి, ఇట్స్ జస్ట్ అన్ ఏజింగ్ ప్రాసెస్. యాజ్ ఏజ్ హ్యాపెన్స్, ఉమెన్లో ఆఫ్టర్ అన్ ఏజ్ వీ గెట్ సంథింగ్ కాల్డ్ మెనోపాజ్. మెన్లో ఆఫ్టర్ అ పర్టికులర్ ఏజ్ దిస్ ప్రాస్టేట్ స్టార్ట్స్ ఎన్లార్జింగ్. ఓన్లీ థింగ్ ఏంటంటే జస్ట్ లైక్ మనకు తెల్ల జుట్టు లాగా ఈచ్ మేల్లో ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ వేరీస్. ఫర్ సంబడి ఎన్లార్జ్మెంట్ 50 yearsకి వస్తుంది, ఫర్ సంబడి ఇట్ కమ్స్ ఎట్ 55, ఫర్ సంబడి ఇట్ కమ్స్ ఎట్ 80, ఫర్ సంబడి ఇట్ కమ్స్ ఎట్ 90. ఎన్లార్జ్మెంట్ హ్యాపెన్స్ ఇన్ ఆల్ మెన్, ఓన్లీ ద రేట్ అట్ విచ్ ఇట్ ఎన్లార్జెస్ ఈచ్ మేల్ టు మేల్ ఆర్ పర్సన్ టు పర్సన్ వేరీ అవుతుంది. సో బికాస్ ఇట్ ఈస్ అరౌండ్ ద బ్లాడర్ అండ్ ద యురెత్రా, ఎన్లార్జ్ అయినప్పుడు ఆ మధ్య నుంచి వెళ్తుంది కాబట్టి కంప్రెస్ అయిపోద్ది యురెత్రా. కంప్రెస్ అవ్వగానే ఏమవుద్ది, ఫస్ట్ యూరిన్ ఫ్రీగా రాదు, యూరిన్ మిగిలిపోతుంటుంది. సో వాళ్ళు ఏంటి రాత్రిపూట ఊరికేనే యూరిన్కి లేవడం, యూరిన్ ఆపుకోలేకపోవడం, కొంతమంది యూరిన్కి వెళ్ళడానికి బాగా స్ట్రెయిన్ చేయడం, మిగిలిపోతుంది యూరిన్ మళ్ళీ వెళ్ళాలి అనిపించడం, ఈ యూరిన్ మిగిలిపోవడం వల్ల ఊరికూరికేనే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావడం లాంటివి అవుతాయి అన్నమాట ప్రాస్టేటిక్ ఎన్లార్జ్మెంట్తో. మేల్ కూడా పాసిబిలిటీ ఉంది ఈ ప్రాస్టేటిక్ ఎన్లార్జ్మెంట్. ఎస్ మేల్స్లోనే మనం ప్రాస్టేటిక్ ఎన్లార్జ్మెంట్ చూస్తాం, ఫీమేల్లో యూరినరీ ఇన్ఫెక్షన్. అలాగే మేడం మీరు యూరాలజిస్ట్ కదా, ఈ కిడ్నీ స్టోన్స్ మనల్ని అంటారు కదా స్టోన్ బెల్ట్ ఆఫ్ ఇండియా, ఈ ఎస్పెషల్లీ హైదరాబాద్ వీటిలో ఎక్కువ స్టోన్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకు కిడ్నీలో అసలు స్టోన్స్ ఎందుకు ఫామ్ అవుతాయి? సో వెరీ నైస్ క్వశ్చన్ అండి. ఎందుకు మన పర్టికులర్ రీజన్ నే స్టోన్ బెల్ట్ ఆఫ్ ఇండియా అని అంటారంటే, ఎస్ తెలంగాణ హైదరాబాద్ ని ఎస్ కరెక్ట్, యాజ్ యూ సెడ్ స్టోన్ బెల్ట్ ఆఫ్ ఇండియా అంటాం. ఎందుకు అంటే ఫస్ట్ థింగ్ మన వెదర్, వి లివ్ ఇన్ అ వెరీ హాట్ ట్రాపికల్ క్లైమేట్. బట్ అది మెయిన్ ఫ్యాక్టర్ కాదు. The main factor is working under dehydrated conditions. Water people don't drink. The other thing is in our belt relatively animal protein content intake koncham ekkuva, salt intake chaala ekkuva. So these aggravate stone formation. They are not like the direct forms, but all these factors combined together result in more stone formation in our area compared to others. ఒకటి వాటర్ తీసుకోపోవటం, రెండోది నాన్ వెజ్ కన్సంప్షన్ వల్ల స్టోన్ కి ఎక్కువ పాసిబిలిటీ ఉంటుంది. తెలంగాణలో మనకి ఇక్కడ హైదరాబాద్ లో బిర్యానీస్, చికెన్, మటన్ ఎక్కువగా, రెడ్ మీట్ ఎక్కువ తింటాం. సాల్ట్ అండి, చాలా సాల్ట్ బేస్డ్ ఫుడ్ మంది రిలేటివ్లీ కంపేర్ టు అదర్స్. సో ఎక్సెస్ సాల్ట్ ఆల్సో అగ్రివేట్ స్టోన్ ఫార్మేషన్, అందువల్ల ఫామ్ అవుతుంది. మరి అవి కొన్ని నేచురల్ గా యూరిన్ లో వెళ్ళిపోతాయి అంటారు, చిన్న చిన్నవి. అవును, సో దానికి యూ హ్యావ్ టు డ్రింక్ లాట్ ఆఫ్ వాటర్. ఎస్, చాలా మంది నా దగ్గరకు వచ్చి అంటారు, హై బాబాయ్ మేడం నాకు 2 mm స్టోన్ ఫామ్ అయింది, ఇప్పుడు నేను అర్జెంట్ గా సర్జరీ చేయించుకోవాలని. లేదండి, ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద స్టోన్స్ కి సర్జరీ అసలు అవసరం లేదు. సో ఎప్పుడు సర్జరీ అవసరం అంటే స్టోన్ స్టక్ అయిపోయింది, స్టోన్ వల్ల కిడ్నీలో వాపు వచ్చేసింది, పెద్ద పెద్ద రాళ్ళు వచ్చేసాయి, ఆ స్టోన్ వల్ల రిపీటెడ్ గా ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. క్వైట్ ఎ బిగ్ స్టోన్స్ మేడం, చూసే నేను ఆశ్చర్యపోయాను, ఇంత స్టోన్ కిడ్నీలో క్యారీ అవుతుందా అనిపించిన. The largest I have operated was a 12 centimeter stone and the entire kidney, the entire kidney was a stone. So we had to do a PCNL any procedure to clear out the stone. ఎంటైర్ కిడ్నీ, ఇంకా కిడ్నీ షేప్ అంతా స్టోనే, మొత్తం స్టోనే లోపల. సక్సెస్ఫుల్ అండి. అతనికి సివియర్ పెయిన్ వచ్చిందా? అతనికి ఫస్ట్ లో పెయిన్ వచ్చిందండి. చాలా మంది దే డూ దిస్, ఫస్ట్ లో పెయిన్ ఉంటుంది, అసలు స్టోన్ ఉన్నప్పుడు పెయిన్ లేదని కాదు, వాళ్ళు పెయిన్ కిల్లర్స్ తీసేసుకుంటారు, పెయిన్ కిల్లర్స్ సబ్సైడ్ అవుతాయి ఓవర్ ఆఫ్టర్ అ పాయింట్ ఆఫ్ టైం ఇంకా కిడ్నీ కూడా సిగ్నల్ ఇవ్వడం ఆపేస్తుందండి. సో అప్పుడేంటి, ఆ స్టోన్ పెరుగుతూ పోతుంది, వీళ్ళకి పెయిన్ ఉండదు, వీళ్ళు ఏమనుకుంటారు ఆ స్టోన్ పడిపోయింది అనుకుంటారు, ఇలా పెద్ద రాళ్ళు అయిపోతాయి అన్నమాట. హ్యూజ్ అండి, వెరీ హ్యూజ్. ఎంటైర్ కిడ్నీ వాజ్ లైక్ అ స్టోన్ ఫర్ us. నార్మల్ గా ఏ సైజ్ అంటే మీకు వాట్ ఆర్ ద సిమ్టమ్స్ అండి కిడ్నీ స్టోన్? కిడ్నీ స్టోన్ లో ఆర్ పెయిన్ ఇస్ కాల్డ్ రీనల్ కోలిక్ అంటామండి. ఇట్స్ కాల్డ్ ద పెయిన్ టర్మినాలజీ ఇస్ కాల్డ్ as colic.
సో రీనల్ పెయిన్ ఎలా ఉంటుందంటే కంటిన్యూస్ పెయిన్ ఉండదండి, స్పాస్మోడిక్ పెయిన్ అనమాట. సివియర్ పెయిన్ వస్తుంది, ఎవరో మన బాడీ నుంచి ఒక 3-4 బోన్స్ లాగుతున్నట్టు అంత సివియర్ పెయిన్ వస్తుందన్నమాట. పెయిన్ వచ్చి మళ్ళీ దిగిపోద్ది. ఆ పెయిన్ కొంతమందికి సపోజ్ ఇఫ్ ద స్టోన్ ఇస్ లాడ్జ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ద కిడ్నీ యూరేటర్లోకి వచ్చింది, అంటే పైప్లోకి వచ్చి అడ్డుకుంటే ఈ పెయిన్ వెనక నుంచి ముందు భాగానికి వస్తుంది. లాయింగ్ టు గ్రాయిన్ పెయిన్ అంటాం దాన్ని, అంటే ద పెయిన్ రేడియేట్స్ మాట. ఇంకొంతమందికి ఆ పెయిన్ ఎస్పెషలీ ఇది మేము మేల్స్లో వింటాము, మాకు పెయిన్ టెస్టికల్లో ఫీల్ అవుతున్నాము, ఇన్నర్ ఆస్పెక్ట్ ఆఫ్ ద థైలో ఫీల్ అవుతున్నాము, దట్ ఈస్ ఆల్సో టిపికల్ స్టోన్ పెయిన్. ఇవే సిమ్టమ్స్. ఇది కాకుండా ఇంకా వేరే సిమ్టమ్స్, పెయిన్ కాకుండా వామిటింగ్ సెన్సేషన్, వామిటింగ్సే అవుతాయి, కొంతమందికి ఫీవర్ వస్తుంది, కొంతమందికి పెయిన్ వైల్ పాసింగ్ యూరిన్, బ్లడ్ ఇన్ ద యూరిన్. దీస్ ఆర్ అదర్ సిమ్టమ్స్ ఆఫ్ స్టోన్ ఇన్ ద యూరినరీ ట్రాక్ట్. బట్ ఇది అంటే 80% ఆఫ్ ది కిడ్నీ స్టోన్స్ డోంట్ నీడ్ ఏ ఆపరేషన్. నో సర్జరీ అవసరం no they can be managed medically. స్టోన్ అనగానే భయపడిపోతారు, స్టోన్ అనగానే సర్జరీ చేయించుకోవాలి అమ్మో అని కొంతమంది అందుకాగిపోతుంటారు. ట్రూ చాలా భయపడిపోతారండి, అమ్మో నాకు 3 mm స్టోన్ వచ్చింది, అమ్మో ఇప్పుడు ఏదో చేసేయాలని. కానీ అవసరం లేదు. అలాగే ఎంత mm స్టోన్ కి మనం లేజర్ అది 10 mm. స్టోన్ సైజ్ ఇస్ నెవర్ అ ఫ్యాక్టర్ అండి మనకి టు డిసైడ్ సర్జరీ for a stone, where any part in the urinary tract, it is never the size. Where is it pushed? Where is it pushed, what kind of symptoms it is causing, and how much effect it is having on the kidney. ఇది ఈ స్టోన్ అది 6 mm కావచ్చు, 10 mm కావచ్చు, ఎక్కడ ఉంది, దాని వల్ల కిడ్నీకి ఎంత ఎఫెక్ట్ అవుతుంది. ఇవి 12 to 14 mm స్టోన్స్ కూడా ఉంటాయండి. అవి కేలిక్స్ అంటారు, అంటే ద కప్ పార్ట్ ఆఫ్ ద కిడ్నీ దాంట్లో ఉంటాయి. దానివల్ల కిడ్నీకి ఏం ఆబ్స్ట్రక్షన్ ఉండదు. అదేదో వాళ్ళు ఒక మాస్టర్ చెకప్కో ఎక్కడికో వెళ్ళి వాళ్ళకి అల్ట్రాసౌండ్లో డిటెక్ట్ అవుతుంది ఇలా 12 mm ఉందని. బట్ యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ఎసిమ్టమాటిక్, మీకు ఆ స్టోన్ వల్ల ఎటువంటి కష్టం లేదు, యువర్ రీనల్ పారామీటర్స్ ఆర్ నార్మల్, యువర్ యూరిన్ పారామీటర్స్ ఆర్ నార్మల్, వీ ట్రై టు మేనేజ్ ఇట్ మెడికలీ. వీ నీడ్ నాట్ పర్ఫార్మ్ సర్జరీ ఫర్ ఎవ్రీ స్టోన్ దట్ ఈస్ డిటెక్టెడ్. బయట జనరల్ గా స్టోన్ రాగానే డాక్టర్ దగ్గరికి లేజర్ తో చేయించుకోవాలి, అమ్మో కాంప్లికేటెడ్ అనుకో. సో నాట్ లైక్ దట్. మెడికేషన్ ఉంటుందా, వాటర్? అంటే దేర్ ఆర్ జనరలీ స్టోన్స్కి మేము చెప్పేది ఏంటంటే వాటర్ తాగమంటామండి డెఫినెట్లీ. చిన్న ఇప్పుడు చాలా మంది, అంటే ఇఫ్ యూ కౌంట్ 100 OP, ఓవర్ దట్ 70 people విల్ కమ్ విత్ ఇన్సిడెంటల్ డిటెక్షన్ ఆఫ్ స్టోన్స్. అంటే వాళ్ళు మాస్టర్ చెకప్కు ఏదో చెకప్కి వెళ్ళి ఒక 6 mm స్టోనో 7 mm స్టోనో డిటెక్ట్ అవుతుంది కిడ్నీలో. అప్పుడు సర్జరీ ఇస్ నాట్, అసలు అవసరమే లేదండి. సో వాట్ వీ టెల్ దెమ్ ఇస్ ఆల్కలైజర్స్ అని చెప్తాము. వీ హ్యావ్ సర్టన్ డిఫరెంట్ కాంబినేషన్స్ ఆఫ్ సిరప్స్ విచ్ హెల్ప్ ఫ్లష్ అవుట్ ద స్టోన్. ఇప్పుడైతే కొత్తగా వీ హ్యావ్ సర్టన్ మెడికేషన్స్, అంటే దీస్ ఆర్ మెడికేషన్స్ విత్ బ్యాక్టీరియా. దీస్ ఆర్ స్టోన్ ఈటింగ్ బ్యాక్టీరియా, దే ఆర్ కాల్డ్ యాజ్ ఆక్సాలోబాక్టర్, ఫార్మిజిన్స్, అలా డిఫరెంట్ బ్యాక్టీరియాస్ ఉన్నాయి. ఇప్పుడు యూ ఆర్ గెటింగ్ దోస్ కాంబినేషన్ ఆఫ్ దోస్ టాబ్లెట్స్ ఆల్సో. సో జనరలీ స్మాల్ స్టోన్స్ ఉన్న వాళ్ళు, కొంచెం యాంగ్షియస్ పేషెంట్స్ అలా ఉన్న వాళ్ళకి వి పుట్ దెమ్ ఆన్ these particular tablets matter, so that you know if it's a calcium oxalate stone, this particular tablet can work on this stone ani. So these are the medical water. Apart from that, water. Yes and కొంచెం ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్ మార్చమని చెప్తాం అన్నమాట. సో ఫుడ్ ఏంటంటే కొంచెం ఎక్కువ డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ కానీ, ఎక్సెస్ సాల్ట్ కంటెంట్ ఉన్న ఫుడ్ కానీ, లేకపోతే కార్బోనేటెడ్ బేవరేజెస్ కానీ, డార్క్ చాక్లెట్స్ కానీ, అలాంటివి కొంచెం అవాయిడ్ చేయమని చెప్తాం. చాక్లెట్స్ షుగర్ ఉన్నోళ్ళు తినొచ్చు అని చెప్తారు. ఓ పక్క డాక్టర్స్. మేడం ఇక్కడ ఒక క్వశ్చన్, చాలా మంది ఏమంటారంటే వెల్లుల్లి తింటే స్టోన్స్ కరిగిపోతాయి, వెల్లుల్లి తినండి అంటారు. Is it true or myth? No. వెల్లుల్లి తింటే స్టోన్ కరగదు. వెల్లుల్లి తింటే స్టోన్ ఫ్లష్ అవ్వచ్చు, ఫ్యూచర్ లో స్టోన్ ఫార్మ్ అవ్వకుండా హెల్ప్ చేయొచ్చు. ప్రెసెంట్ ఉన్న స్టోన్ అయితే అదేం చేయదు. బట్ వెల్లుల్లి ఇస్ గుడ్. yes definitely. So salt is to be avoided. Yeah excess salt అండి. what happens is when you start consuming excess of salt, మన కిడ్నీకి ఒక ఫిల్టరింగ్, ఇప్పుడు ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ సాల్ట్, ఎనీ మినరల్స్ అండి, మన కిడ్నీకి ఒక థ్రెషోల్డ్ ఆఫ్ ఫిల్టరింగ్ కెపాసిటీ ఉంది. మనం ఆ థ్రెషోల్డ్ ఆఫ్ ఫిల్టరింగ్ కెపాసిటీ దాటితే ఏమవుతాయి, దోస్ మినరల్స్ స్టార్ట్ డిపాజిటింగ్ ఇన్ ద కిడ్నీ. ఫస్ట్ చిన్న క్రిస్టల్స్ కింద డిపాజిట్ అవుతాయి. చిన్న క్రిస్టల్ అలా చిన్న రాయి అవుద్ది, చిన్న రాయి అలా పెద్ద రాయి అవుద్ది. సో అందుకే ఎప్పుడైనా డైరెక్ట్ గా పెద్ద రాయి ఎవరికి ఫామ్ అవుదండి. దే స్టార్ట్ యాజ్ న్యూక్లియర్, అంటే చాలా చిన్న శాండ్ పార్టికల్స్ లెవెల్లో స్టార్ట్ అయ్యి, మనం దానికి అగ్రివేటింగ్ ఫ్యాక్టర్స్ అన్ని యాడ్ చేసేసి, అంటే మనం వాటర్ తాక డీహైడ్రేట్ చేసేస్తూ, మన ఫుడ్ అంతా జంక్ ఫుడ్ అయిపోయి, మనం దాన్ని ఇంకా అగ్రివేట్ చేస్తే దాన్ని ఇంకా మినరల్స్ ఫామ్ అయ్యి అది మెల్లిమెల్లిగా పెద్ద స్టోన్ అవుద్ది.
చూ చేయకుండా తినేయటం వల్ల కూడా స్టోన్స్ ఫామ్ అవుతాయి. Is it myth? No, that's a myth. Myth. కొంతమంది అలా నువ్వు మింగేస్తున్నావు అన్నం అంతా. చూ చేయకుండా తింటే యువర్ డైజెషన్ కెపాసిటీ ఇస్ అ లిటిల్ హ్యాంపర్డ్ బట్ నథింగ్ టు డూ విత్ స్టోన్స్. టమాటాలు లేకపోతే పాలకు వీటి తినటం వల్ల కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవుతాయి అంటారు. ఇది ఒక వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి. ఎవ్రీ డే ఐఎమ్ ఆస్క్డ్. సో ఓన్లీ టమాటా పాలకూర తింటే స్టోన్స్ రావండి. అలా తినాలంటే రోజు ఒక కేజీ టమాటా తినాలి, రోజు కేజీ పాలకూర వరుసగా అదే పనిగా ఒక నెల తింటే అప్పుడు టమాటా వల్ల పాలకూర వల్ల స్టోన్ వస్తుంది. బట్ అదర్వైజ్ ఎవరిని తినద్దు అంటామంటే రికరెంట్ స్టోన్ ఫార్మర్స్. అంటే మేము ఆల్రెడీ ఒకసారి స్టోన్ సర్జరీ చేసేసాము, వీళ్ళకి మళ్ళీ 3 నెలల్లో స్టోన్ వచ్చేసింది, మళ్ళీ చేసాము అంటే వీళ్ళకి మెటబాలిక్ చేంజెస్ కూడా ఉంటాయన్నమాట బాడీలో విచ్ ప్రమోట్ ది స్టోన్ ఫార్మేషన్. అలాంటి వాళ్ళని రికరెంట్ స్టోన్ ఫార్మర్స్ని మెయిన్లీ ఆక్సిలేట్ రిచ్ ఫుడ్ తినద్దు అంటమాట అంతే. బట్ అదర్వైజ్ అస్సలేం కాదండి. టమాటా తింటలేదు కిడ్నీ స్టోన్ వస్తుంది, పాలక్ తినకూడదు కిడ్నీ వండర్ కూడా చాలా మంది అడుగుతారు. బట్ దట్స్ అ మిత్ అండి. అదే పనిగా మనం తింటే తప్ప ఇట్ డస్ నాట్ కాజ్ స్టోన్ ఫార్మేషన్. అనదర్ క్వశ్చన్ మేడం, వాటర్, మీరు వాటర్ ఎక్కువ తాగాలి, డీహైడ్రేషన్ అని చెప్పారు కదా, ఈ బోర్ వాటర్ వలన ఆర్ఓ వాటర్ వలన కూడా కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవుతాయి అంటారు. అది ఎంతవరకు నిజం? నో అండి. మనం తాగే వాటర్ బేసికల్లీ రివర్స్ ఆస్మోసిస్ వాటర్. అంటే ఏంటి, ఇట్స్ అ మోర్ లెస్ మినరల్ బేస్డ్ వాటర్. నో hard water or soft water or too soft water has nothing to do with your stone formation. Yes, you taking hard water along with it taking animal protein along with not drinking water properly, other mitigating factors anni kuda add aithe it can be a small contributing factor. But only per se your hard or soft water will never decide your stone formation andi. You drink bore water valla stone form? No, not really. Inka moreover cheppalante bore water or hard water lo magnesium ekku untadi. Magnesium prevents formation of stones. అందరూ ఏమనుకుంటారు, ఫస్ట్ వాటర్ ఆర్ స్టోన్ అనగానే కాల్షియం అని ఫిక్స్ అయిపోతారు, ఇది కాల్షియమే అని. నో అపార్ట్ ఫ్రమ్ కాల్షియం దేర్ ఆర్ వేరియస్ అదర్ మినరల్స్ ఆల్సో. యూ హ్యావ్ సోడియం, యూ హ్యావ్ మినరల్, యూ హ్యావ్ మెగ్నీషియం, యూ హ్యావ్ క్లోరైడ్, యూ హ్యావ్ సో మెనీ అదర్ థింగ్స్. దేర్ ఆర్ minerals which enhance stone formation, but there are also minerals which prevent stone formation. Zinc kani magnesium, your hard water has lot of magnesium. Technically speaking it should not result in stone formation. So it is never about the type of water. అది కూడా మిత్. It's the quantity of water that is very important. జనరల్ గా ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ తాగాలి పర్ డే? ఇర్రెస్పెక్టివ్ అండి, ఐ విల్ నాట్ సే మెన్ ఇంత ఉమెన్ ఇంత అని. మెన్ ఆర్ ఉమెన్, సమ్మర్ వింటర్ రేనీ, దాహం వేసినా దాహం వేయకపోయినా, ఇంట్లో ఉన్నా బయటకు వెళ్ళినా, ఎనీ సిచ్యువేషన్లో యోర్ వాటర్ ఇంటేక్ ఇన్ అవర్ conditions, tropical India I will say per se, not just Hyderabad, has to be minimum of 3 to 3.5 liters per day. చాలా మంది అంటారు, అబ్బా మేడం 3.5 liters వాటర్ తాగమంటున్నారు, మాకు తాగుతుంటేనే బ్లోటింగ్ వచ్చేస్తుంది. చాలామంది క్వశ్చన్ నాతో అంటారు. సో దెన్ మేము ఏమంటాం అంటే హైడ్రేట్ యువర్ సెల్ఫ్. హౌ డూ యూ హైడ్రేట్ యువర్ సెల్ఫ్? వాటర్ కాకుండా కొబ్బరి నీళ్ళు తాగొచ్చు, మజ్జిగ తాగొచ్చు, జ్యూస్ తాగొచ్చు. హైడ్రేటింగ్ యువర్ సెల్ఫ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కీ ఫ్యాక్టర్ టు ప్రివెంట్ ఇన్ఫెక్షన్స్ ఆఫ్ స్టోన్ ఫార్మేషన్. సో వాటర్ కనీసం 3.5 లీటర్స్ మినిమం. జనరల్ గా బయట వింటుంది 5 లీటర్స్ తాగాలి పర్ డే. 3 liters బట్ ఇన్ అ క్వాంటిఫైడ్ వే అండి. దిస్ ఇస్ వన్ మోర్ థింగ్ అ లాట్ ఆఫ్ పీపుల్ డూ. మేడం మీరు చెప్పేశారు, నేను 1.5 లీటర్ పొద్దున్న తాగేశాను, నేను రాత్రి 9 o'clock రాగానే ఇంకో 1.5 లీటర్ తాగేశాను. యా, దట్ ఈస్ నెవర్ గోయింగ్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్. అవును, మీరు అప్పుడు 1.5 తాగారు, మిగతా 10 hours మళ్ళీ స్టార్వ్ చేసేస్తున్నారు కదా బాడీని. సో మీరు 3 liters తాగినా ఇట్ ఇస్ స్టిల్ స్టార్వేషన్ ఫర్ ద బాడీ. క్వాంటిఫైడ్ అంటే కొంచెం కొంచెం ఒక 2 hours కి 2 hours కి కొంచెం కొంచెం తాగుతుండాలి. యూ విల్ బి మోర్ హైడ్రేటెడ్. ఏ ఫుడ్ మంచిది కిడ్నీ, హెల్దీ కిడ్నీ ఆర్ హెల్దీ మనకి యూటీఐ దృష్టిలో పెట్టుకున్నా వాట్ ఫుడ్ ఇస్ గుడ్? సో జనరలీ ఫస్ట్ మేము చెప్పేది adequate అంటే నార్మల్ లో సోడియం, నార్మల్ కాల్షియం, నార్మల్ మళ్ళీ హై ప్రోటీనో లో ప్రోటీనో కాదు, నార్మల్ ప్రోటీన్ మనం రెగ్యులర్గా తినే డైట్ మోర్ దాన్ సఫిషియంట్ అండి. హై ప్రోటీన్ డైట్ తినాలి, లేకపోతే లో కార్బోహైడ్రేట్ డైట్ తినాలి, లేకపోతే లిక్విడ్ బేస్డ్ ఫుడ్ తినాలి, అలాంటిదేం లేదు. మనం తినే ఫుడ్లో కొంచెం తక్కువ ఉప్పు వాడి,
ఒక మోతాదులో కాల్షియం తీసుకుంటారు. కంప్లీట్గా కాల్షియం కూడా బాడీకి ఆపేయకూడదు. ఇట్ హ్యాస్ వెరీ డేంజరస్ సైడ్ ఎఫెక్ట్స్ ఆన్ ద బాడీ. సో ఒక నార్మల్ అంటే డాక్టర్ చెప్పిన క్వాంటిటీ ఆఫ్ కాల్షియం తీసుకుంటూ ఎక్కువ డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ అవాయిడ్ చేస్తూ మనం రెగ్యులర్గా మన లోకల్ బేస్డ్ ఫుడ్ తింటే దట్ ఈస్ ఆల్వేస్ గుడ్ ఫర్ ద కిడ్నీస్ అండి. ఇదే నేను ఓన్లీ రోటీ తింటేనే అవుతుంది, రైస్ తింటే, మీ లోకల్ బేస్డ్ ఫుడ్ మీరు అలా తింటే మోర్ దెన్ సఫిషియెంట్. ఆకుకూరలు, వెజిటబుల్స్, నాన్ వెజ్ కూడా లిమిటెడ్ క్వాంటిటీ. నాన్ వెజ్ యాక్చువల్లీ మంచిదండి. మనం నాన్ వెజ్ ని డీప్ ఫ్రై చేసేసి బాగా వేగించేసి ఎక్కువ మసాలాలు, కారాలు, ఉప్పులు వేస్తే అక్కడే ప్రాబ్లం స్టార్ట్ అవుద్ది. ఫుడ్ ని ఎలా తయారు చేస్తాం అనేది ప్రాబ్లం. అంతే అంతే కదా. నాన్ వెజ్ లో ఎమినో యాసిడ్స్ ఉంటాయి అంటారు, కొన్ని వెజ్ లో లేనివి. ఇప్పుడు ఫిష్ ఉంది అనుకోండి, ఇట్ హ్యాస్ సచ్ గుడ్ క్వాంటిటీస్ ఆఫ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. ఇట్ ఇస్ యాక్చువల్లీ గుడ్ ఫర్ ద బాడీ. It has good amounts of calcium. So if you remove all these stuff, actually animal protein is also good for the body. It is essential for the body, which are not available in some vegetables. There are certain amino acids which are not available. Yes, definitely. కొన్ని మన వెజిటబుల్స్ లో ఉండవు. ఒక క్వశ్చన్ మేడం, అవుట్ డిఫరెంట్. ఇప్పుడు యోగా వాళ్ళు వీళ్ళు ఒకటి చెప్తారు, భస్త్రిక అని. వీటి వల్ల కిడ్నీలో స్టోన్స్ పోతాయి లేకపోతే ఒక పర్టికులర్ పోస్చరు అంటారు. మీ ఒపీనియన్? అబ్సల్యూట్లీ రాంగ్ అండి. యూ కెనాట్ చేంజ్ ఎనీథింగ్ ఇన్ ద కిడ్నీస్ అనాటమీ జస్ట్ బికాస్ యూఆర్ చేంజింగ్ అ పోస్చర్. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ మన బాడీలో ఏ ఆర్గన్ ని అలా మార్చలేమండి. మనం అప్ సైడ్ డౌన్ అయ్యామని స్టమక్ అప్ సైడ్ డౌన్ అవ్వదు, కిడ్నీ అప్ సైడ్ డౌన్ అవ్వదు. నథింగ్ ఇన్ ద బాడీ ఈస్ గోయింగ్ టు చేంజ్. ఎస్, మనం అప్ సైడ్ డౌన్ అయితే దెర్ ఆర్ సర్టెన్ changes that happen in the body, but per se no organ is going to change its anatomy. There is a fixed anatomy in the body. కిడ్నీ అంటే ఈ పొజిషన్లో ఇలా ఉండాలి, హార్ట్ అంటే ఈ పొజిషన్లో ఇలా ఉండాలి, రిబ్ కేజ్ అంటే ఇలా ఉండాలి, స్టమక్ ఇక్కడ ఉండాలి, ఇంటెస్టైన్స్ ఇక్కడ ఉండాలి, బ్లాడర్ ఇక్కడ ఉండాలి. సో దెర్ ఇస్ అ పర్టికులర్ సైన్స్ బిహైండ్ వై ఇట్ ఈస్ ఆల్ ఇన్ దోస్ కరెక్ట్ పొజిషన్స్ మాట. మనం ఒక ఆసన చేసాము డస్ నాట్ మీన్ ఇట్స్ గోయింగ్ టు చేంజ్ ఇట్స్ పొజిషన్. ఆసన ఒక్కటే కాదు సంయుక్త గారు, భస్త్రిక అంటే ఈ ఫోర్స్ఫుల్ ఎగ్జర్షన్, మనం ఎగ్జర్ట్ ఇట్లా అంటాం కదా, శ్వాస ద్వారా డీప్ గా అంటాం వల్ల ఆ కిడ్నీస్ యాక్టివేట్ అయ్యి కొంత స్టిమ్యులేట్ అయ్యి ఈ స్టోన్స్ లాంటి ఇది పోతుంది అని ఏదో ఒక విన్నాను నేను. లేదండి, నథింగ్ టు డు విత్. నో బికాస్ కిడ్నీ లోపల ద యాక్చువల్ ప్లేస్ వేర్ యువర్ స్టోన్ ఇస్ ప్రెసెంట్, ద పెల్విక్ క్యాలిసియల్ సిస్టమ్ అంటాము ఆర్ ద కేలిసిస్, ఇట్స్ అన్ అబ్సల్యూట్లీ ఫిక్స్డ్ స్ట్రక్చర్ అండి. ఇట్ ఈస్ ఫిక్స్డ్ అండ్ ఇట్స్ టైట్, వాటర్ టైట్ కుషనింగ్ తో టైట్ గా ప్యాక్ అయింది. మనం ఎటు కదిపినా ఏం చేసినా ఇంకా భయంకరమైన రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అయితే తప్ప ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు మూవ్ దట్ వాటర్ టైట్ కుషనింగ్ సిస్టమ్ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద బాడీ. ఇప్పుడు కిడ్నీ డిజనరేషన్ కి స్టోన్స్ కి కోరిలేషన్ ఉంటుందా? ఎస్. అంటే డస్ ఇట్ లీడ్స్ టు, నా క్వశ్చన్ ఏంటంటే ఇట్లా స్టోన్ వల్ల బ్లాక్ అయ్యి డయాలసిస్కి వెళ్ళాల్సిన పరిస్థితి అట్లా వస్తుందా? చాలా అండి, డయాలసిసే కాదు, మేము కిడ్నీలు తీసేయాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. సో దట్స్ కాల్డ్ యాజ్ ఆబ్స్ట్రక్టివ్ కిడ్నీ డిసీజ్ అంటాం. అంటే ఏంటంటే స్టోన్ ఉండి 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 కిడ్నీ వాచి ఒక పాయింట్ తర్వాత ఇట్ స్టాప్స్ ఫంక్షనింగ్. పేషెంట్కి డిస్కంఫర్ట్, పెయిన్ ఏదో ఉంటుంది, బట్ నేను చెప్పినట్టు పెయిన్ కిల్లర్స్ వాడేసి లేకపోతే they keep on prolonging it because it is not a life threatening condition or they don't see it such important to go and see the doctor అని అది పుష్ చేస్తారు. ఏ పాయింట్కి పుష్ చేసేస్తారంటే ఈ కిడ్నీ గివ్స్ అప్ ఫంక్షనింగ్. అప్పుడు సివియర్ డ్రాగింగ్ పెయిన్ స్టార్ట్ అవుద్ది, లేకపోతే సడన్గా క్రియాటినిన్ పెరగడం మొదలవుద్ది, చేంజెస్ కమ్. దట్ ఈస్ వెన్ వీ డూ టెస్ట్ అండ్ వీ రియలైజ్ దట్ దిస్ స్టోన్ హ్యాస్ కాస్డ్ సిగ్నిఫికెంట్ ఆబ్స్ట్రక్షన్. సో డయాలసిస్ మీద ఇంకా చాలా లక్కీ అనొచ్చు పేషెంట్, అట్లీస్ట్ డయాలసిస్. బట్ లాట్ ఆఫ్ ద టైమ్స్ మా దగ్గరకు వచ్చేసరికి నాన్ ఫంక్షనింగ్ కిడ్నీ అయిపోద్ది. సో దానికి వీ డూ సర్టన్ ఫంక్షనింగ్ టెస్ట్ చెక్, కొంచెమైనా ఫంక్షనింగ్ స్టేటస్ ఉంటే కిడ్నీ స్టోన్ తీసి వీ కెన్ రివైవ్ అని. బట్ ఇట్ విల్ బి వెరీ టూ లేట్ అండి. ఆ టైంలో వీ విల్ హ్యావ్ టు డూ అ నెఫ్రెక్టమీ ఫర్ ద పేషెంట్ మాట. నెఫ్రెక్టమీ అంటే కిడ్నీ తీసేయడం. ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా మీరే చేస్తారా? చేస్తామండి, వి డు ట్రాన్స్ప్లాంట్. ఇప్పుడు ఎలా అంటే అవి సక్సెస్ఫుల్ అవుతున్నాయా? యా, వి హావ్ డన్ అబౌట్, అంటే లాస్ట్ ఇయరే ఈ ప్రోగ్రామ్ అపోలో సికింద్రాబాద్ లో వి జస్ట్ స్టార్టెడ్ లాస్ట్ ఇయర్.
So we've done about 5 or 6 of them, and patients are all doing good. ట్రాన్స్ప్లాంట్ Yes. అంటే దొరుకుతున్నాయండి కిడ్నీస్? అదొక పెద్ద మాది కెడావర్ ప్రోగ్రామ్ కాదంటే లైవ్ డోనర్ ప్రోగ్రామ్. అంటే ఏంటంటే తెలిసిన బంధువుల్లోనే ఎవరో సంబడి కమ్స్ విల్లింగ్గా టు గివ్ అ కిడ్నీ, అప్పుడు మ్యాచింగ్ అవన్నీ చేసి అంతా మ్యాచ్ అయింది అంటే వి ప్రొసీడ్ విత్ ద ట్రాన్స్ప్లాంట్. అక్కడ నాది ఒక క్వశ్చన్ అండి, 1 కిడ్నీతో కూడా సర్వైవ్ అవ్వచ్చా హ్యూమన్ బీయింగ్? ఈజీగా అండి, ఫుల్ లైఫ్. ఎస్ చాలా మందికి కిడ్నీలో స్టోన్ లేకపోతే కిడ్నీ మాల్ ఫంక్షన్ అయితే అది తీసేసి ఒక కిడ్నీతో సర్వైవ్ ఉన్నారు అట్లా? ఎస్, మేము we've done nephrectomy for 8-year-old boy అండి. అబ్బాయికి చిన్నప్పుడే స్టోన్ ఉంది. ఫర్ సమ్ రీజన్ ఇట్ వాస్ నాట్ డిటెక్టెడ్ ఆర్ నాట్ రికగ్నైజ్డ్. మా దగ్గరికి పెయిన్ అన్నీ వచ్చేసరికి ఆ కిడ్నీ పనిచేయడం ఆగిపోయింది. ఇట్ ఈస్ నాట్ ఫంక్షనింగ్ అసలు. అన్ని రకరకాల టెస్టులు చేసాము. వీ ట్రై టు సీ ఏమైనా చిన్న హోప్ అయినా ఉందని. వీ డిడ్, బట్ his nephrectomy was done, but now as of now he is doing very well and he will do well for the rest of his life also. Very good. So ఇంకా హెల్తీ కిడ్నీకి హెల్తీ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండటానికి అపార్ట్ ఫ్రమ్ డ్రింకింగ్ వాటర్ ఎట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్, అది కూడా మోడరేట్గా ఒకేసారి తాగేసి కాకుండా కొంచెంగా ఆల్ త్రూ డే అంతా తాగు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకేమన్నా సజెషన్స్ ఉన్నాయా? సో ఒకటి మీరు అన్నట్టు వాటర్ బాగా తాగడం, నో యూరిన్ హోల్డింగ్ ఫర్ లాంగ్ టైమ్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. డేంజర్ అది, పీ హోల్డింగ్, ఎస్పెషల్లీ ఫర్ ద స్కూల్ గోయింగ్ అండ్ ద వర్కింగ్ క్లాస్ పీపుల్. నో హోల్డింగ్ యూరిన్. ఇఫ్ యూ ఫీల్ లైక్ యూరినేటింగ్, ప్లీజ్ స్టాప్, go to a unit. If you think your washrooms are unhygienic, manaki ivala in all these websites so many doruktunayi, pee sanitizers ani lekapothe washroom meeda ese covers kani, so many options are available today. You can use those options if you are really scared that your washrooms are not good. అండ్ ఎప్పుడు టైమ్లీగా అవేర్గా ఉండండి. మీకు ఇన్ని చేసినా కూడా కొన్నిసార్లు యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. సో యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తే ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ తీసుకోవడం కన్నా మీ దగ్గరలో ఉన్న ఎనీ యూరాలజిస్ట్ని తప్పకుండా వెళ్ళి కలవండి. హనీమూన్ సిస్టైటిస్ అంటే మీరు అన్నట్టు ఇంటర్కోర్స్ తర్వాత వచ్చే వాళ్ళకి 5 ఇంపార్టెంట్ టిప్స్ దట్ ఐ వాంట్ టు టెల్. 1, యూరినేట్ ఆఫ్టర్ సెక్స్, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, చాలామంది దే టెల్ మీ, మేడం మేము పేపర్ వేసి ఫ్రంట్ నుంచి బ్యాక్కి తుడిసేసాము అని, ఆర్ బ్యాక్ నుంచి ఫ్రంట్కి తుడిసేసాము అని. Never try to clean with the paper or toilet paper from back to front. When you're trying to clean from back to front, you are going to definitely introduce bacteria that are there in back in the urinary tract. You are taking the bacteria. So rather we would say, if you're trying to clean, come from front to back. The third thing is ఈ ఇరిటేటింగ్ ప్రోడక్ట్స్ అండి, వెజైనల్ ఇరిటేటింగ్ ప్రోడక్ట్స్, ఈ వీ వాష్లు, పిచ్చి పిచ్చి డిటర్జెంట్లు, సోప్లు చాలామంది యూజ్ చేస్తారండి. దీస్ ఆర్ కెమికల్ ఇరిటేటింగ్ ఏజెంట్స్ విచ్ అగ్రివేట్ యూటీఎస్. ఇంకోటి, అపార్ట్ ఫ్రమ్ దిస్, ఇఫ్ యూ థింక్ యువర్ యూటీఐ, అపార్ట్ ఫ్రమ్ యూజింగ్ ఆల్ దీస్ ఆల్సో, ఇఫ్ యు ఆర్ గెటింగ్, వన్స్ కన్సల్ట్ ఎ డాక్టర్ అండ్ టేక్ అ మెడికేషన్. ఇట్స్ అన్ ఈజీలీ ట్రీటబుల్ కండిషన్. ఇట్ ఈస్ ఎ ట్రీటబుల్ కండిషన్. రికరెన్స్ కూడా ఉందండి యూటీఐలోనూ కిడ్నీ స్టోన్స్లో? ఎస్ అంటే మళ్ళీ వస్తుందా? జనరలీ ఒకసారి వచ్చిన తర్వాత మేము కొన్ని డూస్ అండ్ డోంట్స్ అన్నీ చెప్పేస్తాం పేషెంట్కి. కొంతమంది వింటారండి, కొంతమంది ఒక 10 days అయిపోగానే అంతా మర్చిపోతారు. మేడం అలాగే చెప్తుందిలే అనుకుంటారు. సో మళ్ళీ దే గో బ్యాక్. సో జనరలీ ఆఫ్టర్ గెట్టింగ్ అన్ ఎపిసోడ్ ఆఫ్ యూటీఐ, ఇఫ్ యూ ఆర్ కేర్ఫుల్, the chances of you getting the second episode of UTI is very less. If you are not careful with your hygiene, if you are not careful with drinking water or your food habits, the chances of recurrence are more than 50%. Oh. Yeah. You should always be careful. మళ్ళీ వచ్చేవాళ్ళు ఉన్నారు. Yeah. చెప్తారు, వాళ్ళే చెప్తారు, మీరు చెప్పారు ఒక 1 month ఉన్నాము, దాని తర్వాత అని వాళ్ళే చెప్తారు ఓపెన్ గా. సేమ్ విత్ కిడ్నీ స్టోన్స్. కిడ్నీ స్టోన్స్ కూడా అదే, వాళ్ళకి ఎస్పెషలీ సర్జరీ చేసి డిశ్చార్జ్ చేసేటప్పుడు మరీ చెప్తాం అన్నమాట, నువ్వు జాగ్రత్తగా లేకపోతే ఇంకో 3 months లో మళ్ళీ స్టోన్ వేసుకొని వస్తావు, జాగ్రత్తగా ఉండే. ఎందుకంటే ద ఛాన్సెస్ ఆర్ ఎవ్రీ టైమ్ ఇట్ ఇంక్రీజెస్. సెకండ్ టైమ్ ఇఫ్ ఇట్ ఇస్ 40%, third time it will become 60%, fourth time it will become 80%. Every time the percentage of recurrence will keep on increasing. సెకండ్ టైం వస్తే మళ్ళీ థర్డ్ టైం రావడానికి ఇంకా ఛాన్సెస్, ఎందుకంటే నువ్వు బాడీ మెటబాలిజం ని ఆల్టర్ చేసేసావు. సో అది ఆ ఈజీ వే ఆఫ్ మెటబాలిజం కి అలవాటు పడిపోతుంది. సో యూ హ్యావ్ టు బ్రేక్ దట్ అండ్ బ్రింగ్ ద బాడీ బ్యాక్ టు అ నార్మలైజ్డ్ లెవెల్.
నువ్వు మళ్ళీ వాటర్ తాగను, నేను ఇంట్లో సోడా తాగేస్తాను, లేకపోతే కోకోకోలాలు తాగేస్తాను. ఐ గెట్ లాట్ ఆఫ్ పేషెంట్స్ వేర్ ద పేరెంట్స్ కీప్ టెల్లింగ్ మీ అండి, మీరు వాటర్ తాగమంటున్నారు మేడం, ఆయన లీటర్ కోకోకోలాలు పెప్సీలు తాగేస్తున్నారు అండి. అన్నాను హైడ్రేషన్ అంటే కోకోకోలా పెప్సీ కాదు, నీళ్లు తాగమని అని. సో వన్స్ యూ టేక్ కేర్, కంటిన్యూస్లీ హైడ్రేట్, yes మన బాడీలో నీరు తీసుకుంటా ఉండాలి కంటిన్యూస్, అది మేజర్ కీ ఫ్యాక్టర్. బ్రిలియంట్. సంయుక్త గారు, నాకు ఇప్పుడు బిఫోర్ కంక్లూడింగ్ నాకు ఒకటి చెప్పండి, హెల్దీ కిడ్నీకి, హెల్దీ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ లాంటి ప్రివెంట్ చేయడానికి మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు, డైలీ ప్రాక్టీస్లో ఏమేం చేయాలి టు కీప్ అవర్ సెల్ఫ్ హెల్దీ అండ్ ఫిట్ అండ్ టు అవాయిడ్ ఇవి చేయకుండా? ఒకటి, యాజ్ ఐ సెడ్, వాటర్ తాగాలి, ఫండమెంటల్. yes అది ఇంకా రోజు ఒక దాంట్లో 3.5-4 లీటర్స్ వాటర్ 80% ఆఫ్ యువర్ ప్రాబ్లమ్స్ ఆర్ సార్టెడ్ అవుట్ అండి. రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో తాగాలి. yes నాట్ జస్ట్ అబౌట్ UTI, మీకు అసిడిటీ ప్రాబ్లమ్స్ రావు, బ్లోటింగ్ ప్రాబ్లమ్స్ రావు, యువర్ బాడీలో ఉన్న టాక్సిక్ సబ్స్టెన్సెస్ ఆల్ ఆర్ ఫ్లష్డ్ అవుట్, సో మెనీ బెనిఫిట్స్ బికాస్ ఆఫ్ టేకింగ్ వాటర్. సో వాటర్ తాగండి. వాటర్ కూడా మామూలు వాటర్, ఏ వాటర్, ఎనీ వాటర్. హైడ్రేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. వాటర్ తాగండి, డోంట్ హోల్డ్ యూరిన్, try to maintain a healthy lifestyle, that is also important. Breakfast should not become lunch, lunch should not become dinner. If either of it is happening, then definitely this will in turn cause certain changes in your body which will precipitate infections and stores. Your sleep and lifestyle are also very important. అది కూడా, yeah definitely అండి, లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్, తినేవి డెఫినెట్లీ. ఎందుకంటే మనం రోజుకి 2 hours పడుకున్నాం అనుకోండి, మన బాడీలో హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. హార్మోన్ ఇంబ్యాలెన్స్ రాగానే మొత్తం బాడీ సిస్టమ్ అంతా మారిపోద్ది. ఒక్కసారి అది మారిపోయినా కూడా ఎంత మీరు వాటర్ తాగినా దెర్ ఆర్ చేంజెస్ హ్యాపెనింగ్ ఇన్ ద బాడీ, దట్ ఇన్ టర్న్ కెన్ రిజల్ట్ ఇన్ వేరియస్ అదర్ కాన్సిక్వెన్సెస్ ఇన్ ద బాడీ. అండ్ ఫుడ్ తినండి, అప్పుడప్పుడు జంక్ తినండి, ఎవరు వద్దన్నట్లే, మొత్తం ఆపేసి సాత్విక్ ఫుడ్ తినట్లే, కానీ మోడరేషన్లో తినండి. బట్ ఆల్వేస్ ట్రై టు ఇంక్లూడ్ అ ఫ్రూట్ అండ్ వెజిటబుల్ ఇన్ యువర్ ఫుడ్, దట్ విల్ ఆల్వేస్ డూ గుడ్ ఫర్ యూ. మన హైదరాబాద్లో మనందరం బిర్యానీ క్రేజీ పీపుల్, మరి బిర్యానీ వల్ల ఎఫెక్ట్స్ ఉంటాయా? బిర్యానీ తింటే ఏం కాదండి, అదే పనిగా రోజు బిర్యానీ తింటే మనకి బిర్యానీ బికేమ్ ఏ స్టేపుల్ ఫుడ్ ఆఫ్ లైట్. ఈ మధ్య 10-15 ఏళ్ళ నుంచి నేను గమనిస్తున్నాను, బాగా పెరిగిపోయింది బిర్యానీ కన్సంప్షన్. వన్స్ ఇన్ అ వైల్ ఇస్ ఓకే అండి, ఇంకా అదే పనిగా మన లంచ్ కి డిన్నర్ కి బిర్యానీ తింటూ ఉంటే ఎక్సెస్ ఆఫ్ యానిమల్ ప్రోటీన్, ఎక్సెస్ ఆఫ్ యూరిక్ యాసిడ్, ఇట్ హ్యాస్ అదర్ ప్రాబ్లమ్స్ ఇన్ ద బాడీ. థ్యాంక్ యూ అండి సంయుక్త గారు, వండర్ఫుల్. టు సమ్ అప్, డాక్టర్ సంయుక్త గారు తన ఎక్స్పీరియన్స్తో UTI ఇన్ఫెక్షన్, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఎక్కువ మంది లేడీస్ ఫేస్ చేసి, అది రికరెన్స్ కూడా పాసిబిలిటీ ఉంది. అది మేజర్ కాజ్ ఎందువల్లంటే నీరు తాగపోవటం వల్ల. ఆ నీరు తాగటం కూడా మనం ఒకేసారి తాగకుండా ఓవర్ ఎ పీరియడ్ డే మనం కొంచెం కొంచెంగా బాడీని మనం హైడ్రేట్ చేయటం అంటే వాటర్ తాగుతా, కనీసంగా ఒక 3-4 లీటర్ల వాటర్ అన్నా తాగాలి కంపల్సరీ అని చెప్తున్నారు. అదే కాకుండా మన లైఫ్ స్టైలు, మంచి వెజిటబుల్స్ తింటాం, నాన్ వెజ్ ఇట్లాంటివి మోడరేట్గా తింటాం, ఈ కూల్ డ్రింక్స్ ఇవి తగ్గించటం, దానివల్ల అది యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు తొందరగా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళటం, వారు చెప్పిన సజెషన్స్ కూడా ఫాలో అవ్వటం, వాటి వల్ల వాటిని నిరోధించవచ్చు, ప్రివెంట్ చేయించవచ్చు, రికరెన్స్ కూడా లేకుండా ఉంటుంది. సేమ్ విత్ కిడ్నీ స్టోన్స్. మన కిడ్నీ స్టోన్స్ ప్రధానంగా ఈ వాటర్ డీహైడ్రేషన్ దీనివల్లనూ కొంచెం ఫుడ్ హ్యాబిట్స్ వల్ల వస్తుంది. కానీ కిడ్నీ స్టోన్స్ ఎక్కువ భాగం సర్జరీ అవసరం లేదు. 80% జనరల్గా 4 mm లేకపోతే 6 mm చిన్నవి అయితే వాటర్ ద్వారా, మెడికేషన్ ద్వారా వాటిని మనం బయటికి వచ్చేయచ్చు. ఏదన్నా అయితే మరీ పెద్దవైతే లేజర్ సర్జరీస్ ద్వారా, మోడర్న్ ప్రాక్టీసెస్ ద్వారా కిడ్నీ స్టోన్స్ కూడా తీయచ్చు. బట్ అలర్ట్గా ఉండి జాగ్రత్తగా చూసుకోవాలని డాక్టర్ సంయుక్త గారు, వెరీ ఫేమస్ యూరాలజిస్ట్, నాట్ ఓన్లీ యూరాలజిస్ట్, ఈజ్ అ యూరోగైనకాలజిస్ట్. వారి అమూల్యమైన టైం ఇచ్చి ఈరోజు మనకి చాలా డీటెయిల్డ్గా, చాలా పర్ఫెక్ట్గా, చాలా ఫ్లూయెంట్గా, చాలా చక్కగా వివరంగా చెప్పారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఇట్ మీన్స్ ఎ లాట్. మీ వల్ల మా వ్యూవర్స్ చాలామంది ఎడ్యుకేట్ అవుతారు. చాలా క్లియర్, నాకే లేమ్యాన్గా నాకే చాలా ఐడియా వచ్చింది. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఏంటి, కిడ్నీ స్టోన్స్ ఎందుకు వస్తాయి, వాటర్ ఎలా తాగాలి, మనం ఏమేమి ఫుడ్స్, మిత్స్, ఇట్లాంటివన్నీ నాకే ఒక క్లారిటీ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.